95వ కీర్తన 6-7 చరణాలు చదువుకుందాం. 95వ కీర్తనే 6-7 వాక్యವನ್ನು ನಾವು ఓదుకోండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. కన్నడలో కూడా ఎవరైనా ఆ మాటలు చదవండి. ನಮ್ಮ ನಿರ್ಮಾಣಿಕನಾದ ದೇವರಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡೋಣ. ಮತ್ತೆ చదవబడినటువంటి వాక్య భాగములో కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, గొప్పతనాన్ని అక్కడ తెలియచేస్తూ అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. రండి నమస్కారము చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి ఆరాధించదము. ఆయన మాట మీరు ఈ పూట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. మునుపు మీతో చెప్పినట్లుగా దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు అది చాలా గొప్పది. కీర్తనాకారుడైన దావీదు కూడా తాను రాజు ఉన్నవాడు సుఖభోగాల్లో రాజభోగాల్లో ఉంటూ దేవుడు లేడు అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే ప్రవర్తన ఓ గొప్ప గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు అనుకుంటారు. కానీ కీర్తనాకారుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిని ఎంతగానో ప్రేమించేవాడు. దేవుని దగ్గర ఒకే ఒక వరాన్ని అడుగుతాడు. 27వ కీర్తన 4వ చరణంలో దావీదు దేవుని దగ్గర ఒకే ఒక వరాన్ని అడుగుతాడు. ప్రభువా, నా జీవితకాలం అంతా మీ సన్నిధిలో నేను నివాసం చేయగోరుచున్నాను, ఇంతకంటే నాకు ఏది అవసరం లేదు అని ఒకే ఒక వరాన్ని అడుగుతాడు. ఈ రాత్రి దేవుని దగ్గర మీరేం అడుగుచూ ఉన్నారు? ప్రభు మీ పట్ల కోరుకునే కార్యాలు ఏంటి? ఆయన ఆశపడే కార్యాలు మన పట్ల ఏంటో తెలుసునా? ఈ విధంగా ఇప్పుడు మనం పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచాం కదా. ఇప్పుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనల్ని చూస్తూ ఉన్న దేవుడు, దేవుని యొక్క దూతలు వాళ్ళు కూడా సంతోషపడుచు ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క దూతలు వాళ్ళు అనుకుంటారు, మాకు లేని ధన్యత వీళ్ళు పొందుకుంటున్నారు కదా అని దేవదూతలు కూడా సంతోషపడుతూ ఉంటారు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని మీరు అధికంగా ఇంకనూ ప్రేమించాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాలు ఈ పూట మనం గ్రహించుకోవాలి. అప్పుడు ఏ ఒక్క రోజు కూడా దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టము. అప్పుడప్పుడు కొందరు అనుకుంటూ ఉంటారు, ప్రార్థనక ఏం ప్రార్థనకి వెళ్తావులే, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు అని టీవీ ఆన్ చేసుకొని టీవీలోనే ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడే ప్రార్థన చేసుకోవడం, రేడియోలో వాక్యం చెప్తూ ఉంటే అక్కడే కూర్చొని ఇంట్లోనే కూర్చొని దేవుని యొక్క సన్నిధిని రాకుండా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ప్రేమిన వారలారా, దేవుని యొక్క ప్రసన్నత అనేది దేవుని మందిరములోనే ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధికి మీరు వచ్చినప్పుడు అనేక ఆశీర్వాదాలు ఇక్కడ మీరు అనుభవిస్తారు. ఆ సత్యాన్ని మీరు గ్రహించుకున్నారనుకో, ఏ ఒక్క రోజు, ఏ పూట, ఏ వారము కూడా దేవుని యొక్క సన్నిధిని మీరు విడిచిపెట్టరు. ఆ సంగతి చాలామందికి తెలియదు. కనుకనే దేవుని యొక్క సన్నిధిని గురించిన నిర్లక్ష్య స్వభావం కొందరు కలిగి ఉంటారు. కానీ ఈ పూట మీరు ఆయన సన్నిధికి కూడి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో ఏమున్నదో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటలన్నీ మీరు విని చివరి సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిని ఇంకా మీరు కోరుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉంటున్న ఆశీర్వాదాలు మీరు, మీ సంతతి వాళ్ళు ఈ మందిర ఆవరణంలో చిరకాలము అనుభవించుదురుగాక. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వాక్యములో అక్కడ మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడి కనాను వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుడు ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేసి చెప్తున్నటువంటి మాట. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మొరపెట్టిన మొర దేవుని యొక్క సన్నిధికి చేరి వారి మధ్యలో వారిని విడుదల చేయటానికి మోషే అనే ఒక సేవకుని పంపించాడు. మోషే ఫరో ఎదుట నిలిచిన వాడై అనేక అద్భుతాలు మహత్కార్యాలు దేవుని యొక్క సహాయము ద్వారా చేసిన వాడై ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేయాలి, కానీ మార్గం తెలియదు. అప్పుడు మోషే ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నీవు మాతో కూడా రాకపోతే మేము వెళ్ళలేము. ఇప్పుడు మాతో కూడా నీవు రావాలి, అప్పుడే మేము కనానుకు ప్రయాణం చేయగలము అని ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని వారు ఇష్టపడి కోరుకున్నారు మోషే. అప్పుడు దేవుడి వాగ్దానం చేసి వాళ్ళతో చెప్తాడు ఏమని, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని యొక్క సన్నిధి వాళ్ళు ఎప్పుడైతే కావాలని కోరుకున్నారో, వాళ్ళు కోరుకున్నట్లుగానే దేవుడు తన సన్నిధి వారికి తోడుగా ఉంచాడు. ఎలాగో తెలుసునా, పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు వెనుక చుట్టూ ఆవరించిన వాడై దేవుని యొక్క సన్నిధి వారిని అరణ్య మార్గములో కనాను వైపు నడిపించినది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి వాళ్ళు అనుభవించినంత కాలం వాళ్ళు విశ్రాంతి కలిగి జీవించారు. దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నది అని మీరు ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారేమో. ఇక్కడ మైకులు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, లైటింగ్స్ పెట్టారు, పాటలు పాడుతూ ఉన్నారు, అంతే అనుకుంటున్నారేమో. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏముందో తెలుసున్న ప్రియమైన వర్లరా, విశ్రాంతి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదండి? విశ్రాంతి. అంటే ఇక్కడ ఫ్యాన్లు వేశారు, శుభ్రంగా పడుకొని వెళ్ళిపోవచ్చు అని, ఆ విశ్రాంతి కాదు. ఏ విశ్రాంతి? ఆ మధ్య చర్చిలో వాక్యం చెప్పమని చెప్పి వేరే చర్చి వాళ్ళు పిలిచారు నన్ను. అప్పుడు వెళ్ళాను. పాట స్టార్ట్ చేసిన వెంటనే ఒక 5 మంది ఆడవాళ్ళు వచ్చారు. తల నేలకు పెట్టారు, వెనక్కి లేపారు. తల బోర్లు పడుకున్నారు అందరూ. ఏంటో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అవునయ్యా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. మొత్తం తల ముసుకేశారు, అందరూ తల కింద పెట్టేశారు అంతే. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అనే ఆలోచన కూడా చాలామందికి లేదు. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో భయముతో భక్తితో ఉండాలనే ఆలోచన లేదు. కొంతమంది అయితే నిద్రపోతూ ఉంటారు. ఆ మధ్య ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారని ఉపవాస ప్రార్థనలు అందరూ ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెనన్నా కూడా ఆమె పొరపాటున ముసుగు తీయట్లేదు. చూడరా, ముసుగు తగ్గిరా ఏనాయితుందో అని చెప్తే ఫుల్గా నిద్రపోతుంది, జొల్లు గార్చుకుంటాను. ಏನಾಯ್ತು ಅಂದರೆ ನಿದ್ರೆ ಹೋಗ್ತಿದೆ, ನಿದ್ದೆ ಕಣಪ್ಪ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಕೆಲ್ಸಕ್ಕೆ ಬಂದೆ ಅದಕ್ಕೆ ನಿದ್ದೆ ಹೆಚ್ಚಾಗಿದೆ. దేవుని సన్నిధిలో అలాంటి ఒక విశ్రాంతి అలాంటి శరీర సంబంధమైన విశ్రాంతి ఉంది అనుకుంటారు. కానీ ప్రియమైన వర్లరా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో నిజమైన ఆత్మీయ విశ్రాంతి ప్రభు మీకు అనుగ్రహించుదురుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో అందుకే యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోచున్న సమస్త ప్రజలారా నా యుద్ధకు రండి, నేను మీకు ವಿಶ್ರಾಂತಿನ ಇಸ್ತಾನು. ಕನ್ನಡలో ಕಷ್ಟಪಡುವವರೇ ಹೊರೆ ಹೊತ್ತವರೇ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. ಯಾವ ವಿಶ್ರಾಂತಿ? ಶರೀರ ಸಂಬಂಧವಾದ ವಿಶ್ರಾಂತಿ ಅಲ್ಲ, ఆత్మకి విశ్రాంతి. కొందరు భౌతికమైనటువంటి విశ్రాంతిని కోరుకుంటారు. ఏంటి ఆ విశ్రాంతి? డబ్బు ఉంటే విశ్రాంతి, కడుపు నిండా అన్నం ఉంటే విశ్రాంతి, వెండి బంగారం ఉంటే విశ్రాంతి. అది కానే కాదు. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, స్వతహా నా విశ్రాంతిని మీకు అనుగ్రహించచ్చు ఉన్నాను. లోకం ఇచ్చే శాంతి కాదు,
లోకమిచ్చే శాంతి ఎలా ఉంటుంది? అది క్షణికమైంది. కొందరు శాంతి సమాధానం లేదని సినిమా చూస్తారు, 3 hours సినిమా. వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే వీళ్ళు ఆహాహా అని నవ్వుతారు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది, కాళమ్మ అని. ఫైటింగ్ వచ్చింది అనుకో, హక్కు హక్కు నీకు హక్కు ఒడి అని అంటది. మరలా అక్కడ ట్రాజడీ సీన్ వచ్చిందనుకో, అయ్యయ్యో అంటా ఉండేది. మరలా నవ్వు వచ్చిందనుకో, ఆహాహా అని నవ్వేది. 3 గంటలు సినిమా చూసి ఇంటికి వెళ్ళేదనుకో, వాళ్ళ భర్త ఫుల్గా తాగేసి వచ్చి ఇక బెండి తీసేవాడు అంతే. ఆ 3 గంటలు సినిమా చూడటానికి, సినిమా చూసినప్పుడు ఒక విశ్రాంతి సమాధానం అనుకుంటున్నది, కానీ ఆత్మకు విశ్రాంతి లేకపోతే భౌతికంగా ఎంత విశ్రాంతిని కోరుకున్న ప్రయోజనం లేదు. హల్లెలూయా. కానీ ఈ పూట మీరు దేవుని సన్నిధికి వచ్చారు కదా, ఇక్కడ దేవుడు అనుగ్రహించే విశ్రాంతి మీరు సమృద్ధిగా పొందుదురుగాక. ఆ సమాధానం, సంతోషం, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నదని మీరు గ్రహించాలి. మీరు ఎలాంటి సమస్యతో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థన చేసుకున్నారనుకో, ఆత్మకు విశ్రాంతిని ఇస్తాడు. అందుకే యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోతున్న సమస్త ప్రజలారా, కమ్ అన్టు మీ, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కొందరు అలాంటి దేవుడిచ్చే విశ్రాంతి కొరకు కాకుండా కొన్ని కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు చింత చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు, చింత చేయకూడదు. ఏదైనా కష్టము, భారం ఉందనుకోండి, ఆ భారాన్ని మీరు దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యతో చెప్పుకోవాలి, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు మన భారమంతా యేసుక్రీస్తు కల్వారి సిలువలో మోసారు గనుక, మీరు ఎలాంటి భారంతో, ఎలాంటి చింతతో ఉన్నా నా దేవుడు వాటన్నిటిలో నుంచి విడుదల చేయునుగాక. మీ భారాన్ని మీరే మోసుకున్నారనుకో, ప్రయోజనం లేదు. ఆ మధ్య ఒకడు సంతకి వెళ్ళి ఒక దుంపల ಮೂಟ, ಆಲೂಗಡ್ಡೆ ಮೂಟೆ ಹೊತ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ನಂತೆ ಸಂತೆಗೆ. ಅವರು ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಅದೇ ರೋಡಲ್ಲಿ ಒಂದು ಆಟೋ ಬಂತು. ನಿಲ್ಸಪ್ಪ, ಆಟೋ ನಿಲ್ಸಪ್ಪ ಅಂತ ಕೇಳು. ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ನೀನು? ಇಲ್ಲೇ ಹತ್ರ ಊರಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಹತ್ತು, ನಾನು ಕೂಡ ಅದೇ ಊರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ. వాడు ఏం చేశాడు తెలిసిన, ఆ మూట తన నెత్తిని పెట్టుకొని ఎక్కి కూర్చున్నాడు, కానీ ఆటోలో పెట్టట్లేదు. వాడు అంటాడు, ఆటోలో పెట్టి కూర్చోరా, నువ్వు కూర్చోవయ్యా అని. లేదులే, నీకెందుకులే బరువు, ನೀಕೆಂದುಕಲೆ, ನಿನಗೆ ಯಾಕೆ ಬೇಡಪ್ಪ ಕಷ್ಟ, ನಿನಗೆ ಯಾಕೆ ಬೇಡು, ನಾನು ಕಷ್ಟಪಡ್ತಲ್ಲ, ಆಟೋದಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಟ್ಟು ಕೂತ್ಕೋ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಲೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಆಟೋದಲ್ಲಿ. ದಡ್ಡ ఆటోದಲ್ಲಿ ఆటోలో పెట్టి కూర్చోమంటే నీకెందుకులే అంటాడే కానీ తన బరువు తానే మోసుకోవాలని ఇష్టపడతాడు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసునా? మన భారమంతా కూడా కల్వారి సిలువలో వహించున్నవాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది ఏమని? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో, పేతురును ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ వాక్ಯದಲ್ಲಿ, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరి మీద? యేసయ్య. ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభువా నా పిల్లల జీవితాలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి అని మీరు ఏ భారముతో, ఏ చింతతో, ఎలాంటి ప్రయాసతో ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి మీ చింత యేసయ్య మీద వేశారనుకోండి, నిశ్చయముగా మీకున్న ప్రతి భారాన్ని నా దేవుడు తొలగించి వేయుదురుగాక. మీ చింత మీరే భరిస్తే ప్రయోజనం లేదు. మీ ఆలోచన, మీ కలవరాలన్నీ మనుషులతో చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఆ మధ్య యేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇంట్లో భర్త రోజు తాగేసి వచ్చి కొట్టేవాడట. ఆమె ఏం చేసిందంటే, రోజు వాళ్ళ ఇంటికి ఉదయాన్నే పాలు పోసేవాడికి చెప్పిందంట, నన్నుకంటే వడితా ఇదనే కొడతా ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అది ఇది అని. చూసినంతసేపు వాడు చూసి, వాడితో తన్నులు ఎందుకు తింటావు, నాతో వచ్చేసేయమన్నాడు అంట. అంతే. చూడండి, కొందరు స్త్రీలు దుడుకుతో ఏం చేస్తారంటే సమస్యల్ని వాళ్ళ వేళతో చెప్పుకుంటారు. కానీ సమస్యలు, ఇబ్బందులు కుటుంబంలో ఏదైనా వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలో యేసయ్యకే చెప్పుకోవాలి. హల్లెలూయా.
అప్పుడే ఆ చింతని, భారాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నది. ఆయన సన్నిధిని మీరు వెతికి రావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33, 34 వాక్యాలు మీరు తర్వాత చదువుకునండి. మీరు తిండిని గురించి కానీ, ఆహారాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింత చేయవద్దు. పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని బైబిల్ చెప్తుంది. మీరు దేవుని సన్నిధిని ఇప్పుడు వెతికి వచ్చారా? దిస్ ఈజ్ వాల్యుయబుల్ టైం. ఇది చాలా విలువైన సమయం. మీరు అనుకుంటారేమో ఇది చాలా విలువైన సమయం దేవుని సన్నిధిలో ఉండడం అంటే. బైబిల్ చెప్తుంది, ఒక్క దినము దేవుని మందిరములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. మీరు ఒక్క దినము ఇలా ఒక్క పూట దేవుని సన్నిధిలో ఇలా గడుపుతూ ఉన్నారు, ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నారంటే 1000 దినముల ఆశీర్వాదాన్ని మీరు పొందినట్టు. కనుక దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వారం బైబిల్ చెప్తుంది, 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు నా సన్నిధికి రండి, సమయం ఉన్నప్పుడల్లా నన్ను వెతకండి, అప్పుడు నేను మిమ్మల్ని వెతికి వస్తాను. దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు విశ్రాంతిని పొందుకుంటారు. పీస్ ఆఫ్ మైండ్, ఓ సమాధానం, సంతోషం, హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక విశ్రాంతిని దేవుడు ఇది మొదలుకొని మీకు అనుగ్రహించునుగాక. 96వ కీర్తన 6వ చరణంలో మరి ఒక మాట వ్రాయబడి చూడండి. 96ನೇ ಕೀರ್ತನೆ 6ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. హానర్ అండ్ మెజెస్టీ, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చాలు. కన్నಡದಲ್ಲಿ ಆತನ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಮಾನ್ಯ ಮಹಿಮೆಗಳು ಆತನ ಪವಿತ್ರಾಲಯದಲ್ಲಿ బల సౌందర్యಗಳು ఇరుತ್ತವೆ. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఘనతా ప్రభావములు కలవు. మునుపు మీతో చెప్పాను, దేవుని ప్రజలు చాలా గనులైన వాళ్ళు. ఆ ఘనత ఏ విధంగా దేవుని ప్రజలు అనుభవిస్తారంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించి, స్తుతించి, ఆరాధించే వాళ్ళు గనులు. కొందరు ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటారు. భౌతికమైన ఘనతను కోరుకుంటారు. దేవుడిచ్చే ఘనతను కాదు కానీ భౌతికమైన ఘనతను కోరుకుంటారు. మమ్మల్ని ఘనపరచాలి, మాకు పూలదండలు వేయాలి, మాకు శాలువాలు కప్పాలి అని ఈ భౌతికమైన ఘనతను కోరుకుంటారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇక్కడ ఆ ఘనత ఏమి దొరకదు. ఇక్కడ కేవలం దేవుడిచ్చే, యేసయ్య అనుగ్రహించే ఘనతే తప్ప మనుషుల ఘనత ఇక్కడ అస్సలు దొరకదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల్ని ఘనపరుస్తాడు. లోతుగా మీకు చెప్తాను, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు. ಭೌತಿಕಂಗನೈತೆ ఒకరికొకరు ಘನಪರಚು, ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ, ಒಳ್ಳೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದೀರಪ್ಪ, దేవుడు ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದ కొద్ది ఘనపరచవచ్చు. బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? అందరినీ దేవుడు ఘనపరచడు. ఎవరిని ఘనపరుస్తాడంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ ವಾಕ್ಯములో, ಯೆಶಾಯನು ಬರೆದ ಗ್ರಂಥ 43ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. చూడండి, కన్నడదల మాతను వదిలి చూడండి, కన్నడలో బాగుంది. ನೀನು ನನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಮೂಲ್ಯನು, ಮಾನ್ಯನು, ಪ್ರಿಯನು ಆಗಿರುವುದರಿಂದ ನಾನು ನಿನಗೆ బదలాಗಿ. చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది, దేవుని దృష్టిలో ఎవరు గనులు అంటే, ఎవరు ప్రియమైన వాళ్ళు, ఎవరిని దేవుడు ఘనపరుస్తాడంటే, దేవునికి ఎవరు ప్రియమైన వాళ్ళుగా ఉంటారో వాళ్ళు గనులు. ఇంకా లోతుగా మీకు చెప్తాను. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి, 30 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు
మారు మనసు పొందుడి అని దేవుని యొక్క వర్తమానం చెప్తూ ఉన్నారు బాప్తిసం ఇచ్చే యోహాను గారు. యోర్దాను నదిలో బాప్తిసం కూడా ఇస్తూ ఉన్నారు. అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్ళి, నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి అని అడిగాను. అప్పుడు ఆయన అంటారు, బోధకుడా, నువ్వే నాకు బాప్తిసం ఇవ్వాలి, కానీ నేను నీకు ఇవ్వడం ఏంటి? కానీ యేసుప్రభు అంటారు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని చెప్పి బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకున్నారు. ఒడ్డునకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పావురాకారం వలె దిగివచ్చి ఒక మాట, ఒక శబ్దం ఏంటో తెలుసునా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన వాడుగా మారాడు. ఎందుకో తెలుసునా? ఆయన తండ్రి యొక్క నీతిని నెరవేర్చారు కాబట్టి. హల్లెలూయా. ఆయన ముంచడ బాప్తిసం తీసుకున్నారు. యేసు ప్రభు వారికి ముంచడ బాప్తిసం అవసరం లేదు, కానీ మనకు మాదిరి చూపెట్టడానికి ఆయన ముంచడ బాప్తిసం తీసుకున్నారు. తండ్రికి ప్రియమైన కార్యాలు చేయాలి గనుక, తండ్రి చేత గణపరచబడాలి గనుక ఆయన బాప్తిసం తీసుకున్నారు. దేవుడు ఎవరిని గణపరుస్తారో తెలుసునా? రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు దేవుని చేత వాళ్ళు గణపరచబడదురుగాక. హల్లెలూయా. మీలో ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే త్వరలోనే బాప్తిసం పొందండి. మీరు ఖచ్చితంగా దేవుని చేత గణపరచబడతారు. మారు మనసు పొందే వాళ్ళను చూసినప్పుడు దేవుని యొక్క దూతలు సంతోషపడతారు. వాళ్ళు దేవుని చేత గణపరచబడతారు. బాప్తిసం పొందిన వాళ్ళు దేవుని చేత గణపరచబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో దినదినము ఎదిగే వాళ్ళని దేవుడు నిశ్చయముగా గణపరచుదురుగాక. స్పిరిచువల్ లైఫ్లో భౌతికంగా సహజంగా ఎదుగుతూ ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. భౌతికంగా ఎదుగుదల అనేది మామూలుగానే ఉంటుంది, కానీ ఆత్మీయంగా దేవుని ప్రజలైన వాళ్ళు ఎదిగినప్పుడు నిశ్చయముగా వాళ్ళు భౌతికంగా ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తారు సమృద్ధిగా. కొందరు భౌతికంగా ఎదుగుదల ఉంటుంది, కానీ ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ನೀವು ಚರ್ಚಿಗೆ ಬಂದು అని అడిగితే 20 ವರ್ಷ, 30 ವರ್ಷ, 40 ವರ್ಷ. ఒక ఆమెను అడిగా, ఎన్ని సంవత్సరాలు మీరు? ನಾನು 30 ವರ್ಷ ಆಯ್ತಪ್ಪ, ಅವಾಗ ನೀನು ಹುಟ್ಟೇ ಇಲ್ಲ అన్నట్టుద. సరే, మరి సంఘంలో ఒక మంచి సాక్ష్యం ఉందా అంటే లేదు. వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదే సోది. స్పిరిచువల్ లైఫ్లో జీరోగా ఉంది, కానీ భౌతికంగా మాత్రం అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఏం ప్రయోజనము? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసునా? మన అంతరంగాన్ని. లోపల మున్సిపాలిటీ పెట్టుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఆశీర్వదించాడు. భౌతికమైన సౌందర్యాన్ని చూచి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేవాడు కానే కాదు. ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతూ క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుని చేత గణపరచబడుదురుగాక. ఒక్కసారి మీ ఆత్మీయ స్థితిగతిని మీరు ఆలోచించండి. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని అని ముఖ్యం కాదు. నేను ఆత్మీయంగా ఎంత ఎదిగానో, నా ద్వారా సంఘములో అనేకులు ఆశీర్వాదకరంగా ఉన్నారా, నా ద్వారా ఇంకా కొంతమంది చేర్చబడ్డారా, నా ద్వారా నా కుటుంబం, నా ద్వారా నా సంఘం, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ప్రభువా నన్ను ఇంకా ఆత్మీయంగా బలపరచండి అని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకై ప్రయాసపడాలి. భౌతికమైన ఘనత మనకు అవసరం లేదండి. బైబిల్ చెప్తుంది, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏమని? అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. గనుక దేవుని సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి కాబట్టి ఆయన సన్నిధిని మీరు ఇంకా వెదకి వచ్చెదరుగాక. ఆయన సన్నిధిని వెతికి వచ్చి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఒక ఉపమానం చెప్తాను. ఓసారి ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు, ఆ ఫార్మర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగటానికి రాజు నగర్కి వెళ్తే అక్కడ రాజుగారు లేరు. ఆయన ఆ గుడిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, మీరు వెళ్ళండి అని. ఆ రైతు
ఆలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్న రాజుగారిని చూసి బయట నిలిచి ఉండి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఈ దేశానికి రాజు ఉన్నవాడే దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదా, మరి నరుడుగా ఉన్న ఇతన్ని నేను ఆశ్రయించి రావడం ఏంటి? దేవుడే అతన్ని ఆశ్రయించి గొప్పవాడుగా చేస్తూ ఉన్నప్పుడు ఇతన్ని నేను ఆశ్రయించడం అనవసరం అని చెప్పి రాజుగారు ఆలయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతని సహాయం అడగడం మానివేసి తాను కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని వెళ్ళాడో తాను చేయుచున్న ఆ చేతి పనులన్నిటినీ ప్రభు ఆశీర్వదించను. హల్లెలూయా. తాను గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారిపోయాడు. కొందరు మనుషులను ఆశ్రయిస్తారు. అందుకే ఇర్మియాలో రాయబడి ఉంది, ఆశీర్వాదాల కొరకు మేలుల కొరకు మనుషులను ఆధారం చేసుకునే వాళ్ళు శాపగ్రస్తులు. కొందరు మనుషులను ఆశ్రయిస్తారు. ఏం ప్రయోజనం? మనుషులు స్వార్థప్రియులు. ఏదైనా మేలు జరుగుతుంది అన్నప్పుడే ఇతరుల వాళ్ళు ప్రతిఫలంగా మేలు చేస్తారే కానీ, బైబిల్ అందుకే రాయబడి ఉంది, అంత్య దినాల్లో స్వార్థప్రియులు ఎక్కువైపోతారు అని. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చే ప్రజల్ని గణపరిచేవాడు, ప్రార్థించేవారిని తనను ఆశ్రయించేవాళ్ళు అంటే ఎంతో ప్రేమ. అలాంటి గొప్ప దేవుడైన యేసయ్యను మనం ఆరాధించుచు ఉండగా ఆయన సన్నిధిని ఇంకా వెతికి వచ్చే ఘనత ప్రభావములు ఇంకా మీరు సమృద్ధిగా పొందుదురుగాక. 16వ కీర్తన 11వ చరణములో 16ನೇ ಕೀರ್ತನೆ 11ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ನೀ ಸನ್ನಿಧಿನಿ ಸಂಪೂರ್ಣ ಸಂತೋಷము ಕಲದು. ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಓದೋಣ ಮಾತು. నిన్న సముఖದಲ್ಲಿ సంపూర్ణ సంతోషవిదే. చూడండి, దేవుని సన్నిధిలో మూడవదిగా పరిపూర్ణ సంతోషము ఉన్నది. పరిపూర్ణ సంతోషం. ఒకసారి సంతోషంగా ఉండే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది. సంతోషం ఉన్నది అంటే ఆహాహా నవ్వుకుంటా ఉండడం అని కాదు. ఏంటి సంతోషం అంటే? ఏంటి సంతోషం? 2 రకములైన సంతోషాలు ఉన్నాయి. ఒకటి, హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది 9వ అధ్యాయం 1వ వాక్యములో. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యములో, అన్యజనులు సంతోషించి సంబరం పడ్డట్లు మీరు సంతోషింపవద్దు. అన్యజనులు సంతోషించినట్లుగా. అన్యజనులు సంతోషపడతారు వేటి విషయమై? డబ్బుంటే ఏమైనా చేయవచ్చు అని. డబ్బుంటే సంతోషం. రోజు 1000 రూపాయలు నా పాకెట్లో ఉండాలి, లేకపోతే ఉసూరు అనుకుని ఆముదం తగిన ముఖాలాగా ఉంటారు. డబ్బు ఉందనుకో ఆహాహా ಚೆನ್ನಾಗಿದೆಯಪ್ಪ, ಚೆನ್ನಾಗಿದೆ, ఆరామిద్యా అని మాట్లాడతారు. డబ్బులు లేవనుకో అట్లాగే మౌనంగా ఉండిపోయి ఇక దుఃఖంతో. ఇంకొందరికి ఇంట్లో అన్ని వస్తువులు ఉంటే సంతోషం. ఇంకొక ఇంట్లో గొడవ. ఇంట్లో ఏమీ పప్పు లేదు, బియ్యం లేవు, ఏమి లేవు, ఎందుకు వేసుకున్నావే నన్ను అని గొడవ. ఇప్పుడు ఆ ఇంట్లో సరుకులు లేవనే అసంతోషం. ఇలా భౌతికమైన సంతోషాలు ఉన్నాయి. భౌతికమైన సంతోషం అన్ని జనులు సంతోషించినట్లు మీరు సంబరపడి సంతోషించవద్దు. ఒకసారి ఎలక్షన్లో ఒక అతను గెలిచాడండి. గెలిస్తే మా ఊర్లోనే అతను చాలా సంవత్సరాల వరకు పోటీ చేసి మొత్తానికి గెలవలేక ఆ సంవత్సరం సరే ఈ సంవత్సరం గెలుస్తాడు ఇతను, బాగు చేస్తాడు అనుకొని ఓట్లు వేశారు. మొత్తానికి గెలిచాడు. ఒక పెద్ద ట్రాక్టర్ మీద సింహాసనం వేసి ఇక ఊరేగిస్తూ ఉన్నారు. మొత్తం పేపర్ టౌను, 9th వార్డు, ఆ వార్డు, ఈ వార్డు అని. ఇక ఒక వార్డుకి వచ్చేసరికి ఆ సంతోషం పట్టలేక ఆహాహాహా అంటున్నాడా, అట్లాగే ప్రాణం విడిచాడు. అంతే. హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే. ఏనైతప్ప హార్ట్ అటాక్ బంద్ సత్తదా అయ్యా? ఎంగే సంతోషం ఎక్కువైంది. సంతోషం ఎక్కువైనా కూడా చూడండి, అందుకే బైబిల్ చెప్తుంది సంతోషించండి, కానీ అన్యజనులు సంతోషించినట్లు కాదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే వాటిని అనుభవించాలి. అయితే కానీ ఇటర్నల్ జాయ్, ఓ పరసంబంధమైనటువంటి సంతోషం ఉన్నది. ఆ సంతోషం ప్రాముఖ్యమైనది అంటూ ఉన్నాడు. ఏ సంతోషం? దావీదు
సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యములో 2ನೇ ಸಮುವೇಲನ 2ನೇ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ అక్కడ దావీదు సంతోషపడుతున్నాడు. ఏ విషయంలోనంటే నిబంధన మందసం పెట్టే శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. మరలా ఆ నిబంధన మందసం పెట్టని దావీదు పురానికి దావీదు తీసుకుని వచ్చినప్పుడు ఆ నిబంధన మందసపు పెట్టే ముందు తాను సంతోషపడుతున్నాడు, పాడి గంతులేస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. సడన్గా ఆ కిటికీ గుండా సౌలు కుమార్తె ఒక ఆమె ఉంది. ఆమె పేరు మీకాలు. ఏ కాలండి? మీకాలు. ఆ మీకాలు చూసి అరే ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉన్న దావీదు వస్త్రాలు కూడా జారిపోవడం కూడా తెలియట్లేదే అని చెప్పి మనసులో నవ్వుకున్నది అంతే. ఇక వెంటనే ఆమె చూస్తూ ఉన్న కిటికీ గుండా శాపం బయలుదేరి ఆమెకు తగులుకున్నది. ఏంటి ఆ శాపం తెలుసిన? జీవితకాలం అంతా ఆమెకు పిల్లలు లేకుండా ఉండిపోయింది, సంతానం లేకుండా ఇబ్బంది పడి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, పరిశుద్ధాత్మను ఎవరైతే దూషిస్తారో వాళ్లకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించే వారికి. ఆనాడు మీకాలు ఆమె దావీదు తాను పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నప్పుడు చూచి అపహాస్యం చేసి నవ్వుకున్నది. వెంటనే శాపం. చూడండి, బైబిల్ చెప్తుంది ఏ సంతోషం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యములో దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందముని ఉన్నది. ఏది నిజమైన సంతోషం? వాట్ ఈస్ ద రియల్ జాయ్? ఓ నిజమైనటువంటి సంతోషం ఎక్కడ? ఏది? కీర్తనాకారుడు కూడా చెప్తాడు ఒక మాట, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషం. మునుపు మీతో చెప్పాను, డబ్బుంటే సంతోషం. ధనవంతుడు కూడా ఆనాడు విస్తారముగా తాను పంటలు పండించుకొని పెద్ద పెద్ద గోడలు నిర్మించుకొని బస్తా బియ్యం అంతా కూడా సమకూర్చుకొని వాటి మీద ఎగిరి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వెంటనే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యవరే, నీవు సంపాదించినవన్నీ కూడా ఎవరివ్వగునో. అంతే, హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్ళిపోయాడు పైకి. నీవు సంపాదించినవన్నీ కూడా ఎవరివ్వగునో. కొందరు ధనవంతుని వలె కూడబెడతారు, వాళ్ళు అనుభవించరు, బిచ్చగాళ్ళకు కూడా పెట్టరు, పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. మ్యావ్ అని వచ్చిద్దా? కానీ అడుక్కునేవాడు వస్తాడు, అమ్మా ధర్మం ఆడరే, ఓగప్పా పక్కదల్లోగా. ఆ ఇంటికి వెళ్ళి అమ్మా అని అడుక్కున్నాడు, ఓగప్పా ఓగి అడుక్కునేవాడు గతిలేక అడుగుతాడు. ఓగప్ప అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు వాడు? చూడండి, పిల్లికి కూడా బిచ్చం పెట్టినోళ్ళు ఇంకా రకరకాలుగా. కానీ ప్రియమైన వారలారా, ప్రసంగిలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది, అదృష్టవశము చేతనే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు, అన్న వస్త్రములు గలవారమే తృప్తి చెందుదుము అని బైబిల్లో రాయబడి తిమోతికి వ్రాస్తారు. లోకములో భౌతికమైన సంతోషాలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడిచ్చే ఆనందం అనేది చాలా శ్రేష్టం. అది ప్రతి ఒక్కరిలో నిలిచి ఉంటుంది స్థిరంగా. కనుక భౌతికమైన సంతోషానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకుండా ఈ పూట నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, అక్కడ నేను ప్రార్థించాలి, అప్పుడు నాకు విశ్రాంతి దొరుకుతుందనే ఆలోచన దేవుడు మీకు ఎల్లప్పుడూ అనుగ్రహించుదురుగాక. ఈ పూట నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అక్కడ ఘనత ప్రభావాలు ఉన్నాయి, ఆ ఘనత ప్రభావాలు నేను అనుభవించాలి అని ఆ ఆలోచనతో మీరు ఇక్కడికి రావాలి. దావీదు అంటాడు, దేవుని మందిరానికి వెళ్దాంరా అని ప్రజలు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషపడితేనే. ఆ సంతోషం ఈ రోజుల్లో ఉందా? ఉంది. ఇంకా మీలో పెరగాలి. హల్లెలూయా. ప్రభువు అక్కడ సమీపించుచు ఉన్నది గనుక హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు ఏమని? మీరు సమాజముగా కూడటం మానవద్దు. బైబిల్లో ప్రవచనాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఆరాధించుచున్న ఈ అనుభవం, వాక్యాలు వింటూ ఉన్న ఈ అనుభవం
రాబోయే రోజుల్లో ఉండకపోతుందేమో. ఇలాంటి అనుభవాలు వస్తే రావు తెలియదు. ఇప్పటికే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఎన్నో చోట్ల దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లు చంపేస్తూ ఉన్నారు, క్రైస్తవులు ఇక ఉండకూడదనే ఎన్నో పన్నాగాలు పన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, సముద్రాలు దాటి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ప్రార్థన జరిగిద్ది, అక్కడ ప్రార్థన జరిగిద్ది అని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహారం వలన వచ్చే కొరత కాదు, కానీ దేవుని వాక్యం కరువైతుంది అని బైబిల్ చెప్తుంది. కనుక సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాలను సమృద్ధిగా మీరు విని వాటిని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా నడవగలిగితే బైబిల్ చెప్తుంది, మీరు చేయున్నదంతయు నా దేవుడు సఫలపరచును గాక. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు, పరిపూర్ణమైన సంతోషము కలదు. ఓ సహోదరి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో దైవభక్తిలో ఉండేది. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే అమ్మాయికి పెళ్లి చేయాలని పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి ఏమో మొదట నేను కూడా క్రిస్టియనే, నేను కూడా ప్రార్థనకు వెళ్ళేవాడినే, నేను కూడా భక్తిగా ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 1 నెల వరకు బాగున్నాడు అంతే. ఇక 1 నెల తర్వాత ఇక అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు, బైబిల్ చదువుతున్నా కూడా బైబిల్ని తీసి పారేస్తూ ఉన్నాడు. సినిమాకి వెళ్దాంపా అంటాడు, లేదు నేను రాను అంటే నా మాట వినవా అని చెప్పి కొట్టడము, ఇబ్బంది పెట్టడం. సినిమాకి వెళ్దాం రా, ప్రార్థన చర్చి అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. అలా టార్చర్ పెడుతూ ఉన్నాడని ఆలోచించి ఏం చేసిందంటే, ఇక భర్త చెప్పిన మాట వినాలే కదా అని దేవుని యొక్క సన్నిధిని, ప్రార్థనని, దేవుని వాక్యం చదివే అనుభవాన్ని విడిచిపెట్టింది. ఏం జరిగింది తెలిసినా, ఇక భర్తతో పాటు తాను కూడా సినిమాకు వెళ్ళడం, లోక సంబంధమైన సంతోషం ఆమె కూడా అనుభవించడానికి ప్రయాసపడుతూ ఉంది. భర్త చెప్పినట్లు సినిమాకు వెళ్దాం, సినిమాకు వెళ్ళడం, ఆ తర్వాత సమయాన్ని వ్యర్థపుచ్చి ముసలమ్మ ముచ్చట్లు, ఇలా ప్రార్థన, దేవుని యొక్క సన్నిధికి రావడము, వీటన్నిటిని ప్రక్కన పెట్టి ఎప్పుడైతే లోక సంబంధమైన సంతోషానికి చోటిచ్చిందో కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే సంగతి ఎరిగి ఆ బాధని తట్టుకోలేక తాను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఒకవేళ మునుపున్నట్టుగా ఆమెలో ఆ ప్రార్థనా జీవితము, దేవుని వాక్య ధ్యానము, ఆ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉన్నట్లయితే ఇప్పుడు ఆ సహోదరు అలా చేసుకునేదా? లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు నన్ను వెతకండి, ఒకవేళ ఆయనని త్రోసిపుచ్చితే మనము కూడా ఘోరమైన స్థితికి రావాల్సి వస్తుంది. కనుక ఎలాంటి పరిస్థితులు మీ కుటుంబంలో ఎదురైనా కూడా యేసుక్రీస్తుని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థనని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఆయనను హత్తుకొని మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కుటుంబంలో వచ్చే కొన్ని సమస్యలు అవి ఏమీ కూడా చెయ్యవు. కానీ ఆ సహోదరి లోక సంబంధమైన సంతోషానికి చోటిచ్చుట ద్వారా అలాంటి పరిస్థితికి గురైంది. కానీ ప్రియమైన వర్లరా, దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషము ఉన్నది. ఆ సంతోషాన్ని ఇది మొదలుకొని దేవుడు మీకు ఇంకా దయచేయునుగాక. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యములో, నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వాక్యములో అక్కడ ఇంకొక మాట ఉన్నది. ఏంటంటే, కృపా కటాక్షము మా మీద చూపించుము అనే ఒక మాట ఉంది. కటాక్షము, ఇశ్రాయేలు ప్రజలు మోషే, ప్రభువా నీవు మాతో కూడా రావాలి, మీ యొక్క సన్నిధి మాతో ఉండాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా యొక్క సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ఆ క్రింది వాక్యాల్లో చాలా మాటలు దేవుడు చెప్తూ మోషే కూడా ఇంకొక మాట అడుగుతూ ఉన్నాడు, నీ కటాక్షము మా మీద. ఆ మాటను చదవండి.
కాగ యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. చూడండి, నీ మీద నాకు కటాక్షము కలిగినది. చాలు, నీ మీద నాకు కటాక్షము కలిగినది. కటాక్షము అనే మాటకి గ్రేస్ లేక కృప అని అర్థం. గ్రేస్ లేక కృప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో, కొరింథీయులకు బರೆದ 2ನೇ పత్రిಕೆ 4ನೇ అధ్యాయ 13ನೇ వాక్య, అక్కడ దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా అనుభవించగలరు అంటే, ఆయనను స్తుతించుట ద్వారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యములో, అనేకుల స్తుతుల ద్వారా కృప విస్తరిస్తూ ఉంది. కృప విస్తరిస్తూ ఉంది. ఒకరుగా స్తుతిస్తే ఒకవంతే బలం. ఇలా సంఘముగా కూడి అనేకులుగా మనం స్తుతించినప్పుడు ఎరికో ప్రాకారాలు కూడా ఆనాడు కూల్చబడ్డాయి. హల్లెలూయా. సింహాల నోళ్ళు కూడా మోయబడ్డాయి. హల్లెలూయా. స్తుతుల ద్వారా చెరసాలపు సంఖ్యలు కూడా తెంచబడ్డాయి. స్తుతుల ద్వారా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగాయి. ఈ హోసన్న మినిస్ట్రీ యొక్క పరిచర్య విస్తరించడానికి కూడా కారణం ఏంటో తెలుసునా? స్తుతి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటాం. స్తుతి ఆరాధన, పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆ స్తుతి ఆరాధన ద్వారానే దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన వాళ్ళు కూడా స్తుతించే అనుభవాన్ని అలవాటు చేసుకోవాలి. కొందరైతే కొన్ని చోట్ల, ఆ మధ్య శివాజీనగర్లో చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్తే అందరూ సైలెంట్గా ముసుగేసుకున్న మౌనంగా ఉన్నారు. స్తుతించి ఆరాధించే అనుభవం లేదు. స్తుతించే సజీవులే కదా ప్రభువుని ఆరాధించేది. సమాధుల్లోకి వెళ్తే ఎదడ్రప్ప అనమయ్య, ఇంకా జానయ్య, సమాధుల్లో ఉన్నారు కదా, వాళ్ళ పేరు లాసేటారు. ఎదడు కర్తనನ್ನು ఆరాధించడం, ఎదడు అని లేస్తారా వాళ్ళు? రంగయ్య లేడు, అనమయ్య లేడు, సుబ్బయ్య లేడు, ఎవరు లేరు. ఎదళప్ప ఎదళ్ళరే. సమాధుల్లో శవాలను పిలిచి లెమ్మని చెప్తే లేస్తే ఆరాధిస్తాయి? లేదు. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని గణపరిచి ఆరాధించాలి. అది నోరు తెరిచి. అందుకే బైబిల్ చెప్తుంది, నీ నోరు బాగుగా తెరువుము, నేను కృపతో నింపుతాను. హల్లెలూయా. కొందరు నోర్లు ఎక్కడ తెరుస్తాయి అంటే పంపుల దగ్గర తెరుస్తాయి. నీరు నాన్న ముందే ఇడిపోకు, యాకే నన్ను బింది సరిస్తే అని అంటారు. ఇక్కడ పంపుల దగ్గర, ఆ తర్వాత ఇంకా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు అంతవరకు సైలెంట్గా ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ అన్నట్టుంటారా? కొన్ని సమయాలు చూసినప్పుడు అదొక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను పల్లెటూరులో. ఆ ఎంట్రన్స్ రాగానే వెనకంటే ఆమెతో భయంకరమైన భాషతో ఇక ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ భాష, ఇటాలియన్ భాష మొత్తం వాడుతూ ఉంది. అంతే. రే బండి తిప్పురా అర్జెంటుగా అని చెప్పి ఇంటికి మరలా మందిరాన్ని రివర్స్ అయిపోయాయి. ఆ ఇంట ఫోన్ చేసింది, నాయన భాస్కర్ గారు, ఈమె మీ చర్చికి వచ్చిద్దా? మరి ఏంటి ఇన్ని బూతులు మాట్లాడిద్దని ఆమె చెబుతుంది కంప్లైంట్. చూడండి, నోర్లు ఎప్పుడు, నోటి మాట ఎప్పుడు బయటకు వచ్చింది? అలాంటి సమయంలో కొందరికి వస్తాయి. కానీ ప్రేమిన వర్లరా, దేవుని సన్నిధిలో స్తుతించటానికి నోరు తెరవాలి. హల్లెలూయా. ఒక్క నోట నుండియే దేవుని స్తుతిస్తుండడం, ఒక్క నోట నుండియే, అదే నోట నుండియే శాపవచనాలు రాకూడదు అని బైబిల్ చెప్తోంది. స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. అప్పుడే శ్రమల్లో నుండి దేవుడు విడుదల చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఒక మాట అంటాడు కొరింథీ సంఘానికి, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది, ఆ ముళ్ళు తొలగిపోవాలనని ముమ్మారు ప్రార్థన చేశాడు. అంతే, ముమ్మారు ప్రార్థన. ఒకటి, దేవుణ్ణి స్తుతించుట ద్వారా కృప కలుగుతూ ఉంది. మీరు ఈ పూట దేవుని నామాన్ని స్తుతించారనుకో, మీరు కృపను పొందుకొని వెళ్తారు. ఆ కృప, గ్రేస్, కృప ఉందనుకోండి, ఎక్కడ అడుగు పెట్టినా మీకు ఆశీర్వాదాలే కలుగుతాయి. కృప సృష్టికి మించినటువంటి అతీతమైనటువంటి పదమే కృప. ఉపకారము, దయ, కనికరము ఇవన్నీ ఉన్నాయి.
అది సృష్టికి అతీతమైనటువంటి పదం. కృప, గ్రేస్. ఇప్పుడు మేము సేవ చేయాలన్నా కృప కావాలి, నేను వాక్యం చెప్పాలన్నా కృప కావాలి, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఆశీర్వదించబడాలన్న కృప కావాలి. కొందరు అంటారు, ఈ పిల్ల ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో నా ಇಲ್ಲು ನಾಶನವೇ, ಇವನು ಯಾವಾಗ ನನ್ನ ಮನೆಗೆ ಅಳಿಯಾನಾಗಿ ಬಂದು ಆವಾಗೆಲ್ಲ ಆವಾಗಿಂದ ನಮ್ಮ ಮನೆ ಸರಿ ಇಲ್ಲ. ఇవి ఐరన్ లెగ్ అంటారు చూడండి. ఏ ఇంట్లో అడుగు పెట్టినా కూడా ఇంటికి ఆశీర్వాదం లేదని. గ్రేస్, ఆ కృప ఉన్నప్పుడు చూడండి, యోసేపు పోతిఫర్ ఇంట్లో అడుగు పెట్టాడా, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఎక్కడ అడుగు పెట్టినా కూడా అదే కృప. కృప. ఇప్పుడు ఆ కృప కొరకు ఏం చేయాలి? స్తుతించాలి. మనం వెళ్ళే పరలోక రాజ్యంలో కూడా స్తుతి తప్ప వేరొకటి ఏమీ కూడా ఉండదు. హల్లెలూయా. ఒక రౌడీగా ఉన్న ఒక వ్యక్తి మారి తన చర్చికి వెళ్ళేవాడు. ఎప్పుడు చూసినా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉండేవాడు. అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఏంట్రా నువ్వు అన్ని అలవాట్లన్నీ మానుకొని, రౌడిజం అంతా మానుకొని చర్చికి వెళ్తున్నావు, ఎప్పుడు చూసినా హల్లెలూయా. అవునరా, నేను హల్లెలూయా అంటాను, ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, గతంలో ఏం తెలియక నేను అలా రౌడిజం చేశాను, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటాడు. సరేరా, బాగానే ఉండు అని చెప్పి అన్నాడా. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి మరణ పడుకలో ఉన్నాడు. అప్పుడు ఆ రౌడీగా మారిన అతనికి ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతనే వచ్చి, రే నువ్వు ఇప్పుడు మరణ పడుకలో ఉన్నావు, ఒకవేళ చచ్చిపోయి నరకానికి వెళితే ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటున్నావు కదా, చచ్చిపోయి నరకానికి వెళితే ఏం చేస్తావు? ఇతను అంటాడు, నరకానికి వెళ్ళినా కూడా నేను అక్కడ కూడా యేసయ్య నామాన్ని ఘనపరచెదను. హల్లెలూయా. అప్పుడు సాతానుగాడు వస్తాడు, ఏంటి నువ్వు స్తోత్రం హల్లెలూయా అంటున్నావు? స్తోత్రం హల్లెలూయా అనే ప్లేస్ ఇది కాదు, దయచేసి నువ్వు స్వర్గానికి వెళ్ళు అని సాతానుగాడే నన్ను పంపిస్తాడు కనుక నేను ఎక్కడ ఉన్న ప్రభువుని ఘనపరుస్తాను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. మీ నోట యేసయ్య నామస్మరణ ఉందనుకోండి, ఖచ్చితంగా సాతాను శక్తులు మీ దగ్గరికి రావంతే. స్తోత్రం యేసు రక్తం, స్తోత్రం యేసు రక్తం అంటూ ఉన్నారనుకో, దయ్యాలు కూడా మీ దగ్గరికి రావు. అలా కాకుండా పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకుంటా, ఏనాయతప్ప అదప్ప ఇదప్ప అని చెప్పి టక్కున దయ్యం వచ్చేసింది. ఆ వద్ద ఒక ఆమెకి దయ్యం పట్టింది. దయ్యం బట్టి ఎగురుతా ఉంది. ఎందుకు వచ్చావు అంటే, ఈమె తీసుకుపోదామని వచ్చాను అని. ఆ తర్వాత యేసు రక్తం అని సంఘస్థులందరూ మేము చెప్తూ ఉన్నప్పుడే ఆ దయ్యం వెళ్ళిపోయింది. యేసు రక్తము స్తుతి చెప్పగానే సాతాను యొక్క శక్తులు నిలవవు, అంత శక్తి యేసయ్య నామానికి. హల్లెలూయా. ఆ మధ్య ఒక నామకార్థపు పాస్టర్ వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. యేసు నామంలో పో 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 దండం పెడతాను పో అని. ఆ దయ్యం అన్నది యేసు నామంలో పోని గట్టిగా చెప్పు, అప్పుడు వెళ్తానని చెప్పి రివర్స్ బైబిల్ స్టడీ ఇచ్చింది ఆ పాస్టర్ గారికి. అట్లాగా యేసు నామదల్లి హోగో అన్నాడు. అథారిటీ, ఆ డివైన్ అథారిటీ దేవుని ప్రజలకు అనుగ్రహించాడు. అందుకే ప్రార్థనలో ఉంటున్న ఒక అంశాన్ని మీకు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా పీడకలలో లేక సాతానుకు సంబంధించిన దురాత్మలు క్రియ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాయనుకో, బైబిల్ చెప్తుంది మీరు గద్దించి ప్రార్థన చేయండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. గద్దించకుండా సైలెంట్గా ఉన్నారనుకో, అలాగే తొక్కేస్తాడు. గనుక మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలు చెబుతూ మీరు ఎంత స్తుతిస్తారో అంతగా ఆ శక్తిని దేవుడు మీకు అనుగ్రహించి, స్తుతుల మధ్యలో ఆసీనుడై ఉన్న దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. హల్లెలూయా. పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా శరీరంలో ముళ్ళుంది, ఆ ముళ్ళు తొలగిపోవనని ముమ్మారు ప్రార్థన చేశాను. వెంటనే దేవుడు జవాబిచ్చాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ thee. హల్లెలూయా. ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు గారు. ప్రభువా, నాకు నా శరీరంలో నేను అధికముగా అతిశయపడకుండా నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా, ఈ ముళ్ళు తొలగించయ్యా అని ముమ్మారు 3 times ప్రేయర్, 3 సార్లు ప్రార్థన చేశాడా. వెంటనే దేవుడు నా కృప నీకు చాలును అని జవాబిచ్చాడు. చూడండి, ఆ కృప మీరు పొందాలనుకుంటే ఒకటి స్తుతించాలి, రెండవది ప్రార్థించాలి. కొందరు ప్రార్థన ఎలా ఉంటుంది, ಅಪ್ಪ 2 ಲಕ್ಷ ಸಾಲ ಇದೆ, ಇವಾಗಲೇ ತೀರಿಸು ದೇವರೇ, ಇವಾಗಲೇ
బీల్సు దేవరే, దుడ్డు బీల్సయ్యా, ఎక్కడ బీల్సేది? ఇప్పుడే బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యం. విశ్వసించాలి. సంతానం లేకుండా ఉన్నావా? అబ్రహాము 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు, నిరీక్షణతో ఎదురు చూచాడు. 100 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి దేవుడు నవ్వుల కుమారుడిని ఇస్సాకును ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ దేవుడు సాధ్యపరచగలడు. ఎప్పుడో తెలుసిన? స్తుతి, ప్రార్థన, విశ్వాసం. విశ్వాసంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. శ్రమలు వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, చింత చేయడం కాదు, మోకరించి ప్రార్థన చేయాలి. ఆ సమస్య తొలగిపోయేంత వరకు బైబిల్ చెప్తుంది, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. ఎడతెగక. కొందరు ఒకసారి ప్రార్థన చేస్తారు, 2 సార్లు ప్రార్థన చేస్తారు, ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు, ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం అంటారు. ఇప్పుడే అంటారు. కానీ ప్రియమైన వర్లరా, అలా కాదు. ఎడతెగక నీవు ప్రార్థించినప్పుడే, స్తుతించినప్పుడే దేవుడు నీకు సమృద్ధిగా కృపను అనుగ్రహించుదురుగాక. చివరిగా 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యములో, నిర్గమకాండం 33వ అధ్యాయం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అనగా నేనును మీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. చూడండి, అక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఆల్ జనరేషన్. వాళ్ళు అనేక అన్యజనుల్లో నుండి, ఇతరుల జనాంగములలో నుండి ప్రత్యేకింపబడ్డ వాళ్ళు దేవుని ప్రజలు. ఇక్కడికి వచ్చిన మనము, దేవుని ప్రజలమైన మనము ప్రత్యేకింపబడ్డ వాళ్ళము అని బైబిల్ చెబుతోంది. హల్లెలూయా. ప్రత్యేకింపబడ్డ వాళ్ళము. మోషే అంటాడు, మేమును ఈ ప్రజలమును అన్ని జనుల్లో నుండి ప్రత్యేకింపబడి ఉన్నాము. ఆ రోజుల్లో 7 రకములైన అన్య జనాంగములు ఉండేవి. అమాలేకీయులు ఉండేవాళ్ళు, ఫిలిస్టీయులు ఉండేవాళ్ళు, శపించబడిన సంతతి సంబంధించిన ప్రజలు చాలామంది ఉండేవాళ్ళు. కానీ వారందరిలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని సపరేట్ చేశాడు. వారు ఒక్కసారి మోకాళ్ళలోని యెహోవా అని మొరపెడితే చాలు, దేవుడు వారికి ప్రత్యక్షమై దర్శనమిచ్చేవాడు, మాట్లాడేవాడు. అలాంటి ఒక కృప దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు పొందుకొని ఉన్నారు కనుకనే వాళ్ళు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు. అలాంటి ప్రజల్ని దేవుడు ప్రేమించాడు. కానీ సొంత ప్రజలే యేసుక్రీస్తుని త్రోసిపుచ్చారు. అందుకే క్రొత్త నిబంధన కాలంలో కోడి తన పిల్లల్ని రెక్కల చాటున రమ్మని పిలిచినట్లు నేను ఎన్నో మార్లు మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు రానులకపోతే అని చెప్పి యేసు ప్రభువారు తన ప్రజలను చూచి బాధపడి పలికిన మాటలు, అయ్యో కొరాజీనే, అయ్యో బెత్సయిదా, మీకు ప్రకటించిన సువార్త, అన్ని జనులకు మీకు ప్రకటించిన సువార్త సొదొమ గొమొర్రా ప్రజలకు ప్రకటించిన వాళ్ళైనా మారేవాళ్లే, మీరు ఎందుకు నా వైపు తిరగట్లేదు అని చెప్పి వాళ్ళ గురించి ఎన్నోసార్లు బాధపడ్డారు. కనుకనే వారు వినకపోగా అన్ని జనులైన మనకు దేవుడు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. అన్ని జనులైన మనల్ని ప్రేమించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా కరుణించు అంటది. కరుణించు. శిష్యులు అంటారు, బోధకుడా ఆమె చాలాసార్లు పిలుస్తుంది కదా, మరి ఆమె సంగతి చూడకపోయావా? దావీదు కుమారుడా కరుణించు అని మరలా సెకండ్ టైం. కానీ ఆమె యొక్క విశ్వాసాన్ని కనిపెడుతున్నాడు యేసుప్రభువు వారు. ఆ తర్వాత, అమ్మ ఏమైందంటే, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, నీ విశ్వాసమే నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. వెంటనే ఆమె గొప్ప విశ్వాసాన్ని చూసిన యేసుప్రభువు వారు చూడండి తన కుమార్తెను బాగు చేశాడు. ఆమె ఒక అన్య దేశస్తురాలు, అన్యురాలు. కానీ దేవుడు తన ప్రజలైన వారు త్రోసిపుచ్చినప్పుడు
అన్ని జనులైన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఇదిగో ఈ యొక్క సన్నిధిలో ఈ విధంగా మనల్ని నడిపించుచూ ఉన్నారంటే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనల్ని అన్య జనుల నుండి ప్రత్యేకించాడు. వీఆర్ సపరేటెడ్ పీపుల్ అనే సంగతి మీరు గుర్తెరగాలి. ఏదో నామకార్థంగా ఉన్నాం, అందరూ అలాగే ఉన్నారు, మేము అలాగే ఉన్నామని కాదు. దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క సన్నిధిలో ఉండటానికి. సన్నిధి శిష్యులని దేవుడు ప్రత్యేకించాడు. హానోకును దేవుడు ప్రత్యేకంగా ఎన్నిక చేసి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. హానోకు తాను నడిచిన దినములన్నీ కూడా దేవునితోనే నడిచాడు, కానీ లోకముతో, పాపముతో, సాతానుతో నడవలేదు. ప్రేమైన వారలారా, కనుక ప్రభు రాకడ సమీపిస్తుంది. కనుక ఈ ప్రత్యేకింపబడిన అనుభవాన్ని దేవుని ప్రజలు కాచుకోవాలి. కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మనం చదివితే ప్రత్యేకత అంటే ఏంటి? లోకములో 3 రకములైన ప్రజలు ఉన్నారు. పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. ఆ 3 రకములైనటువంటి ప్రజల మధ్యలో నుండి ప్రత్యేకింపబడిన వారై దేవుని ప్రజలైన వాళ్ళు ఇలా చర్చికి రావడం, ప్రార్థించడం, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం, ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో, ఈ ఆత్మీయ అనుభవంలో మీరు ఎంతగా ఆసక్తిని చూపి నడుస్తూ ఉంటారో అంతగా బైబిల్ చెబుతూ ఉంది, నీటి కాలువల వరకు నాటబడినదై ఆకుబాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలపరచునుగాక. ఒక ప్రత్యేకతని దేవుని ప్రజలు కాచుకున్నప్పుడు లోకమాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని కాపాడండి, ఈ లోకమాలిన్యం అంటకూడదు అని దేవుని ప్రజలైన వాళ్ళు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు అని గ్రహించి ఆ ప్రత్యేకతను కాచుకుంటూ ఉన్నప్పుడే ఒక రోజున ఈ ఇహమందు ఆశీర్వదించబడిన మనము యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యములోనికి మనము అర్హులు కాగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.